ఏదైనా కటాక్షం కావాలంటే ఈ శ్లోకాన్ని చదవండి, లేకపోతే ఈ స్తోత్రాన్ని పఠించండి, ఇట్లాంటి విషయాల్లో ఎట్లా మీరు ఏమంటారు? మనం ఒక గుడికి వెళ్తే డెఫినెట్గా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సార్, అనుమానం ఏంటి. మీరు భగవంతుడి ముందు నిలబడినప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీద పెడితే ఎంతో కొంత డెఫినెట్గా. ఈ శ్లోకాలకు సంబంధించి వాటి గురించి శ్లోకాలతో పాటు మార్నింగ్ టైంలో మనం చదివే టెంపుల్కి సంబంధించి ఆ రోజు అష్టకాలు ఇవన్నీ సంబంధించి ఏమంటారు? ప్రతి అక్షరం ఒక దేవత సార్. అక్షరాన్ని సరిగ్గా ఉచ్చరించగలిగితే కరెక్ట్గా 2-3 అక్షరాలు కలిపితే ఒక పవర్ వస్తుందంట. కానీ దీనికి సంబంధించి కావచ్చు, శాస్త్రాలకు సంబంధించి కావచ్చు, విజ్ఞానానికి సంబంధించి మన దేశం ఇంతకుముందు ఎప్పుడో పురాణ కాలంలోనే వీటన్నిటి మీద పట్టు అవగాహన తీసుకొచ్చి అదంతా ఒక నలంద యూనివర్సిటీ ఇట్లాంటి వాటిలోనే పొందుపరిచారని చెప్తా ఉంటారు. చాలామంది మంత్రాలు చదువుతున్నారు, కానీ వాళ్ళు కూడా మంత్రం యొక్క డెప్త్ కానీ దాని మీనింగ్ కానీ మన వాళ్ళు చాలామంది కూడా తెలియదు సార్. అంటే అది సిన్సియర్గా చేద్దాం అనుకునే భావాలు ఉన్న వాళ్ళు ఏదో రిచువల్గా చేసేయటం. ఈ మత ప్రచారకులు కావచ్చు, లేదంటే పార్టీ మారినట్టుగా హిందూ ధర్మం నుంచి క్రైస్తవంలోకి, లేదంటే ఇంకో మతంలోకి ముస్లింల సంబంధించి వాటిలోకి వెళ్ళడాన్ని పెరుగుతా వస్తుంది అంటున్నారు. ఆ స్టేటస్లో అర్థం కాని వాళ్ళు చాలామందిని, ఎక్కడైతే కోరికలు ఉంటాయో, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో వీళ్ళందరినీ ట్రాప్ చేస్తారు సార్. పాపం వాళ్ళకి అర్థం కాక నువ్వు ఇలా చేయి, ఇలా చేస్తే నీకు డెఫినెట్గా పని అవుతుంది. నమస్కారం బాబుజీ గారు. నమస్కారం. ఇవాళ మీరు చెప్పిన ఆర్తి కావచ్చు, లేదంటే దేవుని దర్శనం చేసుకున్నప్పుడు కలిగే లోపల ఇన్నర్ ఫీలింగ్ కావచ్చు, అదంతా పక్కన పెట్టేస్తే ఏదైనా కటాక్షం కావాలంటే ఈ శ్లోకాన్ని చదవండి, లేకపోతే ఈ స్తోత్రాన్ని పఠించండి, ఇట్లాంటి విషయాల్లో ఎట్లా మీరు ఏమంటారు? మీరు చెప్పింది ఒక విధంగా. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, అదే ఒక గుడికి వెళ్తే డెఫినెట్గా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సార్, అనుమానం ఏంటి. గుడిలో 100% పాజిటివ్ వైబ్రేషన్. మంచిగా మీరు భగవంతుడి ముందు నిలబడినప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీద పెడితే ఎంతో కొంత డెఫినెట్గా మీకు ఒక ప్రశాంతత అనేది ఉంటుంది, ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఎవరో నా వెనకాల ఉన్నారు, నువ్వు నన్ను చూసుకుంటున్నావు అనే ధైర్యం, అదే భయం కూడా తగ్గుతుంది. ఆ ప్రశాంతత 100% ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే ఆ ప్రశాంతత పోతుంది. ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి అక్కడ ఎవరో అక్కడ కూర్చుంటారు, ధర్మం బాబు అని అడుగుతారు. వాళ్ళని ఏం చూడకనే మనం వచ్చేసాం అనుకోండి, మీకు అక్కడే పరీక్ష పెట్టేశాడు. యాక్చువల్గా వాళ్ళకి కూడా నిజంగానే దాంట్లో మోసం చేసే వాళ్ళు 10 మంది ఉండొచ్చు, కానీ ఒక్కడికన్నా అవసరం ఉంటుంది. మనం ఇచ్చాం అనుకోండి అక్కడికి, డెఫినెట్గా మీరు దాంట్లో మీరు. అట్లాగే గుడిలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే అది చాలా, నేను చదివిన దాని ప్రకారం ఇదే ఒక 100 years బ్యాక్ చెప్తే నమ్మకపోవచ్చేమో. గుడిలో యాక్చువల్గా ప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ కొద్ది బంగారం, వెండి, తగరం, తర్వాత ఇవన్నీ పెడతారు కదా సార్. ఆల్ ఆఫ్ దమ్ హ్యావ్ ఏ పవర్ టు అబ్జార్బ్ మెనీ థింగ్స్ అండి. భూమిలోంచి శక్తిని అంతా అబ్జార్బ్ చేయడానికి. అలాగే పైన మీది ఉంటుంది కదా, శిఖరం ఉంటుంది కదా, శిఖరం నుంచి అది కూడా దట్ ఆల్సో అబ్జార్బ్స్ విశ్వం నుంచి. విశ్వంలో మన కాస్మిక్ వైబ్రేషన్స్ అన్నీ కదా, చుట్టూ మన చుట్టూరు కూడా ఉన్నాయి కాస్మిక్ వైబ్రేషన్స్. ఇవన్నీ ప్రతి చోట ఉంటాయి. దాన్ని అబ్జార్బ్ చేసి ఇక్కడ పంపిస్తుంది. ఆ పంపించిన విగ్రహంలో ఏముండదు, యాక్చువల్ హార్ట్లో ఉంటుంది పవర్. సో కింద నుంచి అది పైనుంచి ఇవి రెగ్యులర్గా అక్కడికి వస్తాయండి. వెన్ యూ స్ట్రైక్ అక్కడ గంట కొడితే దీస్ వైబ్రేషన్స్ వెళ్ళి వాటిని తప్పించి అవి మీకు ఇలా ఈ ఆకారంలో ఉంటుంది కదా సార్. ఇప్పుడు పిరమిడ్ అంటున్నారు, ఇలా అంటున్నారు. సో దట్ విల్ గో అండ్ టచ్ ఇట్ అండ్ కమ్స్ బ్యాక్. ఎవరైతే నుంచారో వాళ్ళ మీద పడతాయి, మీరు చూసుకోండి. గుడి కూడా ఇలా ఉంటుంది కదా, మీరు అది కూడా అలాగే ఉంటుంది. సో ఈ సౌండ్ వేవ్ వెళ్ళి అక్కడ తగిలి కరెక్ట్గా మన దగ్గరికి వస్తుంది. ఇది మీరు చూసారా అంటే ఎలక్ట్రిసిటీ చూస్తున్నాం మనం, ఓకే అదంతా వదిలేదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతోటి, ఎట్లా వచ్చింది మీకు? నేను మాట్లాడే దాని నుంచి బయటకు వచ్చి సౌండ్ వేవ్ వచ్చి మీరు వినిపిస్తున్నారు, అవునా? చూసారా మీరు ఈ సౌండ్ వేవ్? చూడండి కదా, మన కంప్యూటర్లో చిన్న చిప్ పెడతాను అంతే కదా, చిప్ పెడతాను. ఆ చిన్న చిప్పే యూ హ్యావ్ 10 GB, 20 GB, ఇప్పుడేమో 100 GB కూడా పెట్టారు. చిన్న చిప్ ఇప్పుడు ఏబుల్ టు గివ్ సో మచ్ ఆఫ్ వైబ్రేషన్స్ తీసుకెళ్ళేటప్పుడు. మీ బ్రెయిన్లో 80 billion cells ఉన్నప్పుడు మీకు ఎంత బ్రహ్మాండంగా అది అబ్జర్వ్ చేయగలదు.
ఇది కనిపెట్టిందే కదా దాంట్లో ఉందని చెప్పి. అవును. సో దాట్ కమ్స్, అది దాన్ని అట్రాక్ట్ చేసుకోవడం అనేది మీకు మెడిటేషన్ కానీ books కానీ అవి ఖచ్చితంగా చేసి పెడతాయి. ఈ శ్లోకాలకు సంబంధించి వీటి ఎస్, వాటి గురించి శ్లోకాలతో పాటు మార్నింగ్ టైంలో మనం చదివే టెంపుల్కి సంబంధించి ఆ రోజు అష్టకాలు ఇవన్నీ సంబంధించి ఏమంటారు? ప్రతి అక్షరం ఒక దేవత సార్. ప్రతి అక్షరం అయితే ఒక దేవతే. అక్షరాన్ని సరిగ్గా ఉచ్చరించగలిగితే కరెక్ట్గా 2-3 అక్షరాలు కలిపితే ఒక పవర్ వస్తుందంట. పవర్ వస్తే సరిపదా, దాన్ని కూడా కరెక్ట్గా ఉచ్చరించగలగాలి. అది కరెక్ట్గా ఉచ్చరించినప్పుడు మీకు డెఫినెట్గా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్ దాని నుంచి వస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో, దేని గురించి అయితే చేస్తున్నారో అది కంటిన్యూస్గా అలా చేసినప్పుడు హోమంలో కానీ, పూజలో కానీ, జపంలో కానీ, దట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్. అది మీరు కాన్స్టెంట్గా మనం ఏదనుకుంటే అది అవుతుందని కూడా చాలా ఉన్నాయండి. అవి మీరు ఏదైతే అనుకుని దేని మీద అయితే చేశారో ఖచ్చితంగా చేరుతుంది. కానీ మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేను రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, ఎవరైతే దాన్ని చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే పురోహితులు వచ్చి ఆయన చేసిస్తే కదా, వృత్తికులు వచ్చి చక్కగా చేసిస్తే వెళ్ళిపోతే అవి వైబ్రేషన్ వెళ్తాయి. కానీ నేను రిసీవ్ చేసుకోవాలి కదా. నేను కూడా అక్కడ కూర్చుని నేను కూడా జపం చేయాలి. వాళ్ళు చేయటం కాదు, మీతో మాట్లాడుకుని నాతో మాట్లాడుకుని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పని చూసుకుంటారు. మీకు అక్కడ ఫోన్ వచ్చిందండి, ఇక్కడ ఫోన్ వచ్చింది, నేనే ఫోన్ తీసుకుని మాట్లాడితే ఇట్స్ నాట్ లైక్ దట్. నేను కూడా ఏదో ఒక జపం వాళ్ళు చేస్తున్నంతసేపు నాకు ఇష్టం వచ్చింది ఏదో నాకు చెప్పు, ఇదే నాకు వచ్చిన మంత్రమో నాకు ఇచ్చిన జపం నేను కూడా కంటిన్యూస్గా అనుకుంటూ ఉంటే, ఏది కావాలని అనుకున్నాను అది అనుకుంటే ఖచ్చితంగా జరిగితే 100% జరిగితే. కానీ ఎవరు అలా చేయడం లేదు. వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన చోపు వాళ్ళు, మీకు ఆకలిస్తే మీరు తినాలి, కానీ మీకు ఆకలేసి మీరు తింటే నాకలి ఎలా చేస్తుంది? ఇది చాలా సింపుల్ థింగ్స్ అండి. పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ ఇట్. పురోహితులు నమ్మంటారు, వేసి వాళ్ళు చేస్తారు కరెక్టే. అట్ ది సేమ్ టైం మనం కూడా ఖచ్చితంగా కూర్చున్న అంతసేపు మనం కూడా ఎవరితో మాట్లాడకుండా ఏదో ఒకటి ధ్యానం కావచ్చు, నమస్తే అనుకోండి, ఏదైనా అనుకోండి, లేకపోతే అమ్మవారికి సంబంధించిన పర్టికులర్ మంత్రం అనుకోండి, అది కూడా మీరు ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, అక్కడ కూర్చొని కౌలు చెప్పండి, సత్యనారాయణ మూర్తినే తలుచుకోండి, వెంకటేశ్వరం తలుచుకోండి, ఎవరిని తలుచుకునే తెలుసు. సో దాట్ ఈస్ యాక్చువల్గా ఏంటంటే మేయో క్లినిక్ అని వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్, వరల్డ్లోనే బెస్ట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ నేను వెళ్ళి హాస్పిటల్ చూడాలి అనుకుంటే ఇట్ టేక్స్ 10 days అంటారు. నన్ను మార్నింగ్ 7కి తీసుకెళ్ళి నైట్ వరకు ఈవినింగ్ 2 3 వరకు చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోతే టోటల్ హాస్పిటల్ చూడటానికి 10 రోజులు పడుతుంది అంటారు. అది అటువంటి హాస్పిటల్లో స్పిరిచువల్ సైకాలజీ అని ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశారు అమెరికాలో. స్పిరిచువల్ సైకాలజీ ఒక బ్రాంచ్ స్టార్ట్, అంటే స్టార్ట్ అంటే ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ స్టార్ట్ చేశారు. అండ్ దే హావ్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్. వాళ్ళు ఈ మంత్రం చదివితే, మీరు మెడిటేషన్ చేస్తే, మీరు బ్రెయిన్లో ఉండే పెరైటల్ కార్టెక్స్ అని ఉంటుంది, దీనిలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పెరైటల్ కార్టెక్స్ ఒక పర్టికులర్ ఏరియా స్టిమ్యులేట్ అయ్యి మిమ్మల్ని చాలా బ్రహ్మాండంగా ఉంచి అది మీ మనసును మారుస్తుంది, మీరు మంచి మనిషిలా తయారు చేయడానికి చేస్తుంది, మీరు కామ్గా ఉండటానికి పనికి వస్తుంది, ఏమైనా కష్టం వచ్చేతో మీకు చేసుకోవచ్చు, మంచి ఐడియాస్ వస్తాయి మీకు అని చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. మనం చేయటం లేదు, వాళ్ళు ఎంత డీటెయిల్గా ఎంత చక్కగా ఇచ్చారు. కానీ దీనికి సంబంధించి కావచ్చు, శాస్త్రాలకు సంబంధించి కావచ్చు, విజ్ఞానానికి సంబంధించి మన దేశం ఇంతకుముందు ఎప్పుడో పురాణ కాలంలోనే వీటన్నిటి మీద పట్టు అవగాహన తీసుకొచ్చి అదంతా ఒక నలంద యూనివర్సిటీ ఇట్లాంటి వాటిలోనే పొందుపరిచారని చెప్తా ఉంటారు. దాని గురించి ఏమంటారు సార్? దాని గురించి అంటే ఇది చెప్తున్నారు, మనం కరెక్ట్గా ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చాలామంది మంత్రాలు చదువుతున్నారు, కానీ వాళ్ళు కూడా మంత్రం యొక్క డెప్త్ కానీ దాని మీనింగ్ కానీ మన వాళ్ళు చాలామంది కూడా తెలియదు సార్, పట్టించుకోవట్లేదు. అంటే మనకే కాదు, చదివే వృత్తికులు కూడా చాలామంది కూడా తెలియదేమో అని అంట. అంటే అది సిన్సియర్గా చేద్దాం అనుకునే భావాలు ఉన్నవాళ్ళు ఏదో రిచువల్గా చేసేయటం. నేను ఒక పేషెంట్ చూసేటప్పుడు వచ్చాడు కదా, స్టెప్ పెట్టేసి ఏం కావాలి నీకు అది ఇది అడిగేసి ఏదో మందు రాసి పంపించేసాను అనుకోండి. బట్ నిజంగా నాకు కూర్చుని జబ్బు ఎక్కడ ఉంది, ఎలా చూడాలని నేను ఆ మైండ్ తోటి కూర్చుని చక్కగా ఎగ్జామిన్ చేసి వాటితో మాట్లాడి పంపించాను అనుకోండి, అప్పుడు అదే మందు రాస్తాను, ఇప్పుడు అదే మందు. బట్ దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. అవును, అదొక రకమైనటువంటి లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అది అట్లాగే ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్స్ అట్లా, అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళ కామన్ మనిషికి అర్థమయ్యే భాషలో కనుక చెప్పగలిగితే
గుడికి ఎందుకు వెళ్తున్నావు అంటే వెళ్తున్నావు ఏదో భక్తిగా వెళ్తున్నావు, బాగా ఎవరు అలా కోరికలు తీరుస్తాడేమో. ఎట్లా తీరుస్తాడు కోరికలు? దిస్ ఇస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ వాడికి అర్థం కాకపోతే వెళ్ళాం కదా, దండం పెట్టేసుకుని ఒకసారి చూసేసాడు మన వచ్చేసి నాకు ఇన్నిసార్లు గుడికి వెళ్తున్నాను, నాకు ఏమీ జరగట్లేదు. అదే టాపిక్ ఇదే. బోల్డ్ ఎంత మంది ఉన్నారు. ఎందుకంటే భక్తి ఏం లేదు అక్కడ. కానీ అదే అలాగే నేను మెడిటేషన్ 2 సంవత్సరాలు చేస్తున్నాను, నాకు ఏమి ఇంత తేడా కూడా లేదు అంటే. మెడిటేషన్ చేసేవాడు కూడా చాలా నియమాలు ఉన్నాయి దాంట్లో. నువ్వు అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ అంత మనసును అలా సరిపెట్టుకుని అక్కడ కరెక్ట్గా కూర్చుంటే కాన్సన్ట్రేషన్, నీకు మెడిటేషన్ కూడా మీరు ఏమైనా చేసినా కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ నీ మైండ్ని తీసుకుంటే అవి కూడా నీకు మంచి ఇస్తారు. అది ఏ లెక్కనే నేను కూర్చుని నాకు అయిపోవాలంటే ఎలా అయిపోతుంది? ఆ రకంగా అంటే అందరూ కూడా అట్లాగే ఉన్నారులేండి. అదే ఇది అలా వాటితో పాటు అర్థమయ్యి చెప్పగలిగే వాళ్ళు కూడా లేరు సార్ వచ్చిన అన్ఫార్చునేట్లీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ సెటప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ మైండ్కి ఏం కావాలో అది కరెక్ట్గా చెప్పగలిగితే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇవాళ ఉన్న కుటుంబాల్లో పేదరికం కావచ్చు, లేకపోతే వాళ్ళ అవసరాల దృష్ట్యా, లేకపోతే వాళ్ళ కోరికల దృష్ట్యా దేవుడు మాకు ఇది చేస్తాడు, చేయకపోతే వేరే మత ప్రబోధకులు కావచ్చు, మత ప్రచారకర్తలు కావచ్చు రెడీగా ఉన్నారు. అంటే మా మతంలోకి రండి, మా దేవుడు ఇది చేస్తారు అనగానే కొంతమంది కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేదంటే జీవితంలో కోరికలు ఇష్టాలు కూడా తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ అంటే మత మార్పులు కూడా ఈ చిన్న అంశం మీద ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా చూసారు లేదా, క్రిస్టియానిటీ చూసుకోండి, వాళ్ళని కూర్చోబెట్టి కంటిన్యూస్గా ప్రే చేస్తారు. అది ఇలా అడుగు, ఇలాగ అడుగు, ఇలా చెయ్యి, వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు, ఒకేప్పుడు ఇలాగ అడుగుతూ ఉంటారు. అది ఇక్కడ కూడా మీరు కూడా అది చేస్తే డెఫినెట్లీ దోస్ వైబ్రేషన్స్ విల్ గో. మీకు ఎప్పుడు అవసరం అవుతే అప్పుడు వస్తాయండి, అవి కూడా మీకు కూడా వస్తాయి. అన్ఫార్చునేట్గా ఇందాక ఎవరో చెప్తా అంటే విన్నాను, రైమ్స్ చదువుతాం ఇంగ్లీష్లో కదా, మనము వర్షం వచ్చినప్పుడు దాని మీద పాట పడతాం, వర్షం వచ్చింది, హాయిగా ఉంది, చాలా ఉంది అని. మనకు కూడా మంచి రైమ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ రైమ్స్ ఉన్నాయి. రెయిన్ గో 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 అని నువ్వు వచ్చేది అది దట్ ఈస్ గివింగ్ యూ ఎ లైఫ్ అండి. నువ్వు వెళ్ళిపో అని నిజంగానే వెళ్ళిపోతుంది అంట. అది ఎవరికి అప్లై అవుతుంది అంటే బాగా చలి ప్రదేశంలో అప్లై అవుతుంది. అది మనకి అప్లై అవ్వదు కదా. సో దీస్ ఆర్ ద ఫైనెస్ట్ థింగ్స్ ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. ఇవి కూడా పనిచేస్తాయి, డెఫినెట్గా పనిచేస్తాయి. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్, ఖచ్చితంగా పనిచేస్తాయి. మనం ఏది అడిగినా ఏది వద్దన్నా దానికి అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి. సైంటిస్ట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, దానికి అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి. అంటే మనిషి అంటే సీక్రెట్ అని ఒక బుక్, ఒక జర్మన్ లేడీ ఐ థింక్ హీ సెటిల్డ్ ఇన్ అమెరికా అనుకుంటా, సీక్రెట్ అని బుక్ రాసింది. ఆవిడ రాసింది, నీ ఏదైనా కావాలని అనుకుంటే కంటిన్యూస్గా దాన్ని తీసుకోవాలి. నువ్వు ఏం చేస్తాను సార్, కంటిన్యూస్గా 100% జరిగితే వెళ్తుందని రాసి రాసి ఉట్నే రాసేలా. వాళ్ళ అట్లీస్ట్ టాప్ పీపుల్ ఇన్ ది వరల్డ్, అయితే సైంటిస్ట్ కానీ, ఫిలాసఫర్స్ కానీ, బాగా మంచి పెద్ద పెద్ద డాక్టర్స్ని కానీ, బాగా పేరున్న వాళ్ళు కానీ, వాళ్ళందరినీ కలిసి వాళ్ళు ఇలా చేసిన వాళ్ళు ఎట్లా, వాళ్ళకి ఎలాగ వచ్చినాయో చూసి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసి వాళ్ళకి ఇలాగ అయిందని చెప్పి బ్యూటిఫుల్. కానీ వాట్ ఈస్ ద ప్రాసెస్ తెలియదు వాడికి. ప్రాసెస్ తెలియదు. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఆ ప్రాసెస్ తెలియదు. ఇలా జరిగిందని ఖచ్చితంగా రాసింది. దట్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ బుక్ అండి సీక్రెట్. చాలా కొన్ని వేల కాపీలు హైందవ ధర్మం సంబంధించి వద్దాం కాసేపు. ఈ మత ప్రచారకులు కావచ్చు, లేదంటే పార్టీ మారినట్టుగా హిందూ ధర్మం నుంచి క్రైస్తవంలోకి, లేదంటే ఇంకో మతంలోకి, ముస్లింల సంబంధించి వాటిలోకి వెళ్ళడాన్ని పెరుగుతూ వస్తుంది అంటున్నారు. దాన్ని వాళ్ళు మార్చే విధానంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కరెక్ట్ కాదు అంటున్నారు. ఏదో ఆశ చూపించో, లేదంటే డబ్బు ఆశ చూపించో, లేకపోతే మీ కోరికలు. దీని గురించి ఎట్లా ఆలోచించాలి? ఒక మనిషి ఒక ధర్మంలో పుట్టిన తర్వాత మళ్ళీ ఆ మతాన్ని మార్చుకోవడం లేదా ఇంకోటి అవలంబించడం మీద మీ ఒపీనియన్ సార్? ఇవన్నీ నమ్మకం మీద, బిలీఫ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇందా చెప్పాను, విశ్వం అంతా మీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఉన్నాయి, కాస్మిక్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఏది నేను చూపించండి, నేను ఎక్కడ చూపిస్తాను? మీకు అర్థమైందా? అర్థమైంది. ఎవరో చూపించలేరు, కానీ జరుగుతుంది కదా. ఇప్పుడు సెల్ ఎలా వర్క్ చేసిందండి, మీరు ఎలా వింటున్నారో మాట్లాడు, జరుగుతుంది కదా. సో దిస్ ఈజ్ వాట్, సో అలా జరుగుతుంది కాబట్టి నేను నమ్ముతున్నాను. నేనేమంటానంటే ఆ స్టేటస్లో అర్థం కాని వాళ్ళు చాలామందిని, ఎక్కడైతే కోరికలు ఉంటాయో, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో, వీళ్ళందరినీ ట్రాప్ చేస్తారు సార్ వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం కాక నువ్వు ఇలా చేయి, ఇలా చేస్తే నీకు డెఫినెట్గా పని అవుతుంది.
నిజంగానే వాళ్ళు ప్రేయర్ కూడా చేస్తారు. అది కూడా మనం ఒప్పుకోవాలి. వాళ్ళ గురించి చేస్తారు వాళ్ళు. ఇక్కడ మన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఒక పురోహితుడు పట్టించుకోడు, ఒక రాజకీయ నాయకుడు పట్టించుకోడు, నాలాంటోడు పట్టించుకోడు. సో వాళ్ళకి మెంటల్ కంఫర్ట్ కావాలి. ఒక కష్టం వచ్చింది, కంఫర్ట్ కావాలి. మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదు, అవ్వాలి ఎక్కడి దగ్గరికి వెళ్ళలేదు, ఏదో జాతకం అంటాడు, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంటుంది, హిందూ ప్రకారం ఎక్కడో ఉంటుంది, కొంత టైం పట్టచ్చు. సో వీళ్ళు నువ్వు వచ్చి నీకు ఎందుకమ్మా ఇలా చేయి అలా చేయంటే డెఫినెట్గా ఆశ అనేది ఉంటుంది కదా సార్ మనిషికి. సో అటువైపు వెళ్తారు. లక్కీగా దాంట్లో ఒక 100 మంది వెళ్తే 30-40 మంది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. అది 40-50 మంది కదా, 40-50 మంది అటు వెళ్తారు కదా, ఇలా చేసేది వెళ్తారు కదా. అలాగే స్లోగా థింగ్స్ హ్యాపీ. సో మనం ఎక్స్పోజ్ చేసుకోవట్లేదు మనలో ఉన్నటువంటి గొప్ప. ఇంకా అంటే దాంట్లో మీరు ఇందాక అడిగారు కదా మంత్రంలో ఏముంటుందని, అంత పవర్ ఉంటుంది, కానీ ఆ మంత్రం చదివే విధానం కానీ అసలు మనకి ఎంత నాలెడ్జ్ ఉందండి దాంట్లో. అసలు దేంట్లోనూ కూడా అదే. అంటే రిచువల్స్ ఎలా ఉంటుంది అలా భగవంతుడు బాగా చూస్తాడు అయ్యే చెప్పారు, కానీ ఎందుకు చూస్తాడు దాన్ని వెనకాల శాస్త్రం ఏంటనేది ఎక్కడ ఏ మతంలోనూ లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వెళ్తుంది. ఈ విధానాన్ని వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు నిరసిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన పీపీపీ విధానం అని చాలా కాలం నుంచి ఇంచుమించు మన ఇండియాలో 20 years నుంచి పైన నుంచే నడుస్తుంది. ఆ విధానంలో యాక్చువల్గా దాంట్లో చాలా డబ్బు వస్తుంది. వైద్యం గురించి ఖర్చు పెట్టి వాళ్ళకి హాస్పిటల్స్ కనుక బాగు చేస్తానంటే, కొంతమంది టెంపుల్స్కి పాదయాత్ర చేస్తే దరిద్రం తగ్గిద్దని పోతుందని. పాదయాత్ర చేస్తే మంచిదే, చేసినప్పుడు అలా చేస్తున్నంతసేపు మీరు ఆ మంత్రం చదువుకుంటూ వెళ్తే ఈ ఉపయోగం. మీరు నేను సరదాగా కౌరు చెప్పుకుంటూ వెళ్ళి గతంలో ప్రభుత్వ వైద్య కళాశాలగా ఉంటేనే పేదవాళ్ళకి సీట్స్ ఎక్కువ వస్తాయి. ఈ విధానంలో మెరిట్ ఉన్నా సరే సీట్లు రావు. వైద్య కళాశాలలో మనీకి ట్రీట్మెంట్ ఖర్చు పెడతాం అంటున్నారు, కానీ మీకు సీట్స్కి ఏం ఖర్చు పెడతాం లేదు కదా దాంట్లో. ఈ వ్యవస్థల విషయంలో ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కొంతవరకు మేలు జరుగుతుంది అంటారు. వైద్య వ్యవస్థలో ఎన్ని మార్పులు చేసినా సరే సమూలంగా దాని ఎఫెక్ట్ ఫలితాలు ఏమి కనిపిస్తున్నాయా? మనం ఖర్చు పెట్టే డబ్బుకి ఖచ్చితంగా ఫలితాలు లేవు. ఒక్కం లేదు. ప్రభుత్వాలు ఖర్చు పెట్టే డబ్బులకి ఒక్క హాస్పిటల్ తీసుకుంటే మీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా చేస్తున్నారంటారు. అండ్ చాలా వరకు పోలీసు వ్యవస్థ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఎక్కువ పోలీస్ ఖచ్చితంగా కావాలి. డబ్బులేవి అందరు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడుంటే సరిపోదు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి.